అయితే మెడిసిన్ లేదంటే ఇంజనీరింగ్ ఒకప్పుడు యువత ఎంచుకున్నటువంటి మార్గాలు ఇవి. కానీ ఇప్పుడు యువత ఆలోచనలు మారాయి. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేందుకు 100 మార్గాలు అన్వేషిస్తున్నాయి. సో వారికి నచ్చిన రంగంలో ప్రతిభను చాటుకుంటూ స్థిరపడుతున్నారు. మరి అలాంటి కుర్రాడే కార్తికేయ. ఇప్పుడు సినిమా రంగంలో అడుగుపెట్టి సలార్ చిత్రం ద్వారా తన ప్రతిభని చాటుకుని శభాష్ అనిపించుకుంటున్నాడు. మరి 10వ తరగతి చదువుతున్నటువంటి కార్తికేయ సినిమా రంగంలో ఎలా తన లక్ష్యాన్ని నిర్దేశించుకోబోతున్నాడు, సలార్లో ఎలా అవకాశం వచ్చింది, సో తనలాంటి పిల్లలకు కార్తికేయ ఏం చెప్తాడనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ కార్తికేయ. హలో అన్న. ముందుగా మీకు పెద్ద పెద్ద కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. సో సలార్ ద్వారా మంచి బాక్స్ ఆఫీస్ మంచి హిట్ వచ్చింది. అదేవిధంగా వరదరాజ్ మన్నారు చిన్నప్పటి పాత్రలో నీకు మంచి పేరు వచ్చింది. సో ఏంటి కార్తికేయ, ముందు నీ గురించి చెప్తావా? మా సొంతూరు ప్రకాశం డిస్టిక్ దగ్గర రాజపాలెం అన్న, కే రాజపాలెం. సో మమ్మీ డాడీ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో సెటిల్డ్ అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి పెరిగింది మొత్తం ఇక్కడే, స్కూలింగ్ అంతా. సో ఏంటి మరి నువ్వు చిన్నప్పటి నుంచే నీకు యాక్టింగ్ ఇష్టమా, లేకపోతే సినిమాలో ఎట్లా అట్రాక్ట్ అయ్యావు? అంటే చిన్నప్పుడు ఏమంటే టీవీలోకి వెళ్ళాలి అన్నట్టు ఉండేది. రాను రాను పెద్ద అయ్యే కొద్ది ఇలా ఉంటుంది అని తెలుసుకొని, ఇంకా పెద్ద అయ్యే కొద్ది కూడా అదే అందంతో ఇంకా మదర్ ఫాదర్ కూడా కొంచెం సీరియస్ తీసుకొని సరే ఒక ట్రై ఇద్దాం అన్నట్టు ఎంకరేజ్ చేశారు. సో ఫస్ట్ ఒక మోడలింగ్ ఏజెన్సీని కాంటాక్ట్ చేసాము. వాళ్ళు మోడలింగ్ యాక్టింగ్ రెండు నేర్చుకోవచ్చు అన్నారు. సరే పోనీ మోడలింగ్ కూడా నేర్చుకుందాం ఫస్ట్ అన్నట్టు మోడలింగ్ నేర్చుకొని కొన్ని మోడలింగ్ షోస్ చేశాను, ఫ్యాషన్ షోస్. నెక్స్ట్ కొన్ని యాడ్స్ చేశాను. యాడ్స్ చేస్తున్నప్పుడు కొంచెం కాంటాక్ట్స్ పెరిగి స్లోగా మూవీస్లోకి రావడం అలా ఇంకా. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా మీకు పరిచయాలు? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? లేదండి, సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ప్లస్ ఇంకోటి క్లారిఫికేషన్ ఇద్దామని చూస్తున్నా అంటే, కొంతమంది వీడియో చేస్తున్నారు, కొంతమంది నా డేట్ ఆఫ్ బర్త్తో సహా ప్రతిదీ రాంగ్ చెప్పుకుంటూ కాన్ఫిడెంట్గా పోతున్నారు. బట్ ఎవరు మాకు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు తెలీదు. ఇంకా మరి వాళ్ళకి ఆ థాట్ ఎలా వచ్చిందో కానీ బిగ్ బ్రెయిన్కి. సో అవకాశం వచ్చింది, కానీ యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకున్నావు? ఏదన్నా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకున్నావా, లేకపోతే మామూలుగా ప్రాక్టీస్ చేసేవాడువా? నేను ఎక్కడ నేర్చుకోలేదండి, ఇప్పటిదాకా యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. నాకు బాగా నచ్చిన డైలాగులు ఇవన్నీ నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవడమే తప్ప యాక్టింగ్ అంటూ సపరేట్ నేను ఒక కోచింగ్ అని దీనికి వెళ్ళలేదు. మరి సలార్లో ఎలా అవకాశం వచ్చింది? సలార్ యాక్చువల్గా వాళ్ళు చూస్తున్నారు, ఈ వరదరాజ మన్నార్ యంగ్ రోల్ కోసం చూస్తున్నారు. చాలా రోజుల నుంచి చూస్తున్నారు, వాళ్ళకి దొరకట్లే. అంటే ఒక్కొక్కరి దాంట్లో ఏదో ఒకటి యాక్టింగ్ లుక్ ఏదో ఒకటి మ్యాచ్ కావట్లే. సో ఇంకా ఒక లాస్ట్ ట్రైగా ప్రతాప్ అన్నని సలార్లో యాక్ట్ చేశాడన్న, ప్లస్ కాస్టింగ్ డైరెక్టర్. నీ దగ్గర ఏమైనా చిన్నపిల్లల ప్రొఫైల్ ఉన్నాయని అడిగితే అన్న నా ప్రొఫైల్తో పాటు ఇంకో 80 మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు. దాంట్లో పృథ్వీ సార్కి మ్యాచ్ అయ్యే కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి అసోసియేట్ డైరెక్టర్ అన్న ప్రకాష్ అన్న నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు. నీల్ సార్ ఏమో నన్ను ఇంకొకరిని చూశారు. నాకు అప్పుడు కాల్ వచ్చింది, ఇలా ఆడిషన్ కమ్ రిహార్సల్స్ అంట నీతో, అది కూడా ప్రశాంత్ నీల్ సారే అంటే సరే అని ఒక నా బెస్ట్ ఇచ్చేద్దాం అన్నట్టు వెళ్ళా. సో అయిపోయింది, వెళ్ళాను. సార్ వచ్చి సీన్ చెప్పారు, హైట్ చెక్ చేసుకున్నారు, అంతా చూశారు. సీన్ చెప్పి వెళ్ళిపోయారు. అన్నోళ్ళేమో మాకు మాటికి ప్రాక్టీస్ చేయించండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు మాటికి ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చేంత వరకు చేయించి అది పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చాక వీడియో తీసుకొని నీల్ సార్కి చూపించారు. అప్పుడు నీల్ సార్కి అది నచ్చి ఇంకా నన్ను అప్పుడు క్యాష్ చేసుకున్నారు. కార్తికేయ, ఫస్ట్ టైం ప్రశాంత్ నీల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మీరు మీ మమ్మీ వెళ్ళినప్పుడు, సో ప్రశాంత్ నీల్ మీ యాక్టింగ్ చూసి ఏం చెప్పారు? స్టార్టింగ్ మమ్మీని తీసుకెళ్ళక ముందే ఒక రోజు ఒక ఇంటెన్స్ సీన్ చేస్తున్నాము, అప్పుడు గొంతు పోయింది, ఎనర్జీ అంతా పోయినప్పుడు నేను కూర్చొని ఏదో ఆలోచిస్తుంటే సార్ నా వైపు చూసి, అంటే సార్ పెద్ద మాట్లాడరు, కాంప్లిమెంట్స్ చాలా తక్కువ అనమాట. సో చూసి కార్తికేయ గుడ్ జాబ్ అన్నారు. అదొక హ్యాపీ. అయితే నెక్స్ట్ ఒకసారి మమ్మీని తీసుకెళ్దామని నెక్స్ట్ షెడ్యూల్లో కల్పిద్దాం సార్తో అని తీసుకెళ్ళా. తర్వాత లంచ్ బ్రేక్, మా హాఫ్ డే వరకే షూట్ అయిపోయింది, లంచ్ బ్రేక్లో వెళ్ళి కల్పించా. అప్పుడు ఫస్ట్ ఏమో మమ్మీ హలో సార్ ఎలా చేస్తున్నాడు మా వాడు అంటే, యావరేజ్ చేస్తున్నాడు అన్నాడు ఫస్ట్. తర్వాత నేను అలా చూస్తున్నాను, నాకు తెలిసి ఆయన జోక్ చేస్తున్నాడని. తర్వాత ఎరా నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా, చాలా బాగా చేస్తున్నాడు మమ్మీ వాడు, నీకు నీ మీద ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలిరా అన్నాడు ఆయన. తర్వాత థ్యాంక్ యూ సార్ అనింది మా మమ్మీ, ఏది ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ అంటే. ఆయనకి ఫార్మాలిటీస్ ఇవేమో నచ్చవన్నమాట, థ్యాంక్ యూ చెప్పడం ఇవన్నీ. ఎందుకమ్మా థ్యాంక్స్ చెప్తున్నారు, మంచి అసెట్ ఇచ్చావు మా సినిమాకి, మీ బాబు మా సినిమాకి బాగా ఉపయోగపడ్డాడు, మంచి అసెట్ అని చెప్పి, ఎక్కడ యాక్టింగ్ డ్యాన్స్ ఎక్కడ నేర్పికండి, చాలా న్యాచురల్గా వస్తున్నాయి అన్నీ, అంతే న్యాచురల్గా ఉన్నాయండి, ఎక్కడే నేర్పిస్తే ఆర్టిఫిషియల్ అయిపోతాయి. సో అలా చెప్పి ఇంకా
టేక్ కేర్ రా అని పంపించారనమాట అప్పుడు. ఓకే, నీకు యాక్టింగ్ చేయడం, డైలాగ్ చెప్పడం ఒక ఎత్తు అయితే, నీ కాస్ట్యూమ్స్ అనేది చాలా డిఫరెంట్. మన్నార్ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గెటప్ అంటూ ప్రత్యేకంగా ఉంది. వస్త్రధారణ కావచ్చు, ఆ ముక్కు పడక అవన్నీ కూడా. సో వేసుకున్నప్పుడు ఏంటి నీ ఫీలింగ్ ఏంటి, ఎలా ఎలా అనిపించింది అదంతా కూడా? అది నేను ఇంకా చాలా అదొక లక్ అని ఫీల్ అవుతుంటే, అంత డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ రావడం ఒక ఎత్తు అయితే, అది డిఫరెంట్ అటైర్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ. సో అలాంటి క్యారెక్టర్ రావడం ఒక ఎత్తు, అది కూడా పృథ్వీరాజ్ గారు చిన్నప్పటి రోలు, మెయిన్ రోలు, అంత యాక్టింగ్ స్కోప్, ఒక్కో సీన్లో ఒక్కో ఎమోషన్ చూపించి యాక్టింగ్ స్కోప్ రావడం మొత్తం ఒక పర్ఫెక్ట్ ఇదిలాగా. ఇంకా వరదరాజమన్నారు అలా. ఓకే, సో మా టాలెంట్కి చోటు ఉందని తెలుసుకున్నావు. సో నీ భవిష్యత్తును ఎలా డిజైన్ చేసుకుంటున్నావు ఇండస్ట్రీలో? అదంతే అన్న, మంచి మంచి క్యారెక్టర్స్ తీసుకొని, లీడ్ రోల్స్ తీసుకొని, డిఫరెంట్ మూవీస్ కానీ జోనర్స్ క్యారెక్టర్స్ ట్రై చేస్తూ వెళ్ళాలని. ఓకే, మరి 10th క్లాస్ కదా చదువుతున్నావు ఇప్పటికి, ఇంకా చాలా ఉంది, ఇటు ఎడ్యుకేషన్ వైపు, ఇటు సినిమా వైపు. సో రెండు ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ ఎంత అయితే నేను ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోవడం కానీ ఎగ్జామ్స్ ముందు చదువుకోవడం. సో ఎగ్జామ్స్ ముందు చదువుకున్న యావరేజ్ మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో అలా ఇంకా మేనేజ్ చేస్తాను. సో ఏదన్నా డైలాగ్ చెప్పగలవా? ట్రైలర్లో, సినిమాలో ఉంది, ఆడియన్స్కి బాగా రీచ్ అయిందంటే ఏంటి? ఆడియన్స్కి బాగా రీచ్ అయింది అదే ప్రభాస్ సార్ నిన్నెవరు ముట్టుకోకూడదు అంటారు కదా, అది అదొకటి నాకైతే పర్సనల్గా ఎక్కేసి, అసలు ఫస్ట్ ట్రైలర్ చూడగానే మైండ్లోకి ఎక్కేసింది అయితే పృథ్వీరాజ్ సార్ది ఒక డైలాగ్ ఉంటుంది, చెప్పాలన్నా. కడియాల కోసం, ముక్కల కోసం పోరాడింది చాలు, నా కళ్ళ ముందున్నదంతా నాకు కావాలి అంటారన్న. అది బాగా ఎక్కేసింది. సో నీ యాక్టింగ్ చూసి పృథ్వీరాజ్ తన సినిమాలో అవకాశం ఇచ్చారంట, నిజమేనా? అవునన్న, అది ఎట్లా జరిగిందంటే, ఆ రెయిన్ షాట్ కడియం విసిరే సీన్ ఉంటుంది. సో ఆ సీన్కి అప్పటికే ముందు ఒక 2 days షూట్ చేసాం. అప్పటికి ప్రశాంత్ నీల్ సార్ చెప్తున్నారంట అన్నోళ్ళకి, వీడు ఏదో బాగా చేస్తున్నాడు రా, వీడు ఏదో బాగా చేస్తున్నాడు అన్నట్టు. సో ఆ సీన్, కడియం సీన్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా ప్రశాంత్ నీల్ సార్కి నా యాక్టింగ్ అంతా నచ్చేసి, రఫ్ కట్ రెడీ అయిన వెంటనే midnight 2 o'clockకి పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారంట, నేను మీ చిన్నప్పటి రోల్ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అని సజెస్ట్ చేశారు నన్ను. అప్పుడు పృథ్వీ సార్ చూసి నా యాక్టింగ్ తనకి నచ్చి అప్పుడు నన్ను కేరళకి పిలిపించి స్టోరీ డిస్కషన్ చేసి అంతా. ఓకే, ఒకవైపు చదువుకుంటున్నావు, ఒకవైపు యాక్ట్ చేస్తున్నావు. సో చదువు కూడా నీ కెరీర్కి చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. సో మధ్యలో ఏమైనా గ్యాప్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు? ఇప్పటిదాకా ఏం ప్లాన్ చేయలేదన్న, అలా ఆ థాట్ లేదు ఇప్పటిదాకా. ఓకే, ఆల్ ది బెస్ట్ కార్తికేయ, గుడ్ లక్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇది సలార్ చిత్రంలో నటించిన బాలనటుడు కార్తికేయ చెప్పినటువంటి విషయాలు. అయితే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే వాళ్ళు అనుకున్నటువంటి రంగంలో మంచి ఉన్నత స్థాయిలో ఎదగడానికి తానే ఒక నిదర్శనంగా చెప్తున్నాడు కార్తికేయ. కెమెరామెన్ బాలాజీతో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.